అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లతో సమావేశమైనటువంటి పరిస్థితి. సో గత కొద్ది రోజుల నుండి కేసీఆర్ 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైన లీడర్లతో భేటీ అవుతూ ఉన్నాడు. రకరకాలుగా వాళ్ళ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. పార్టీ వ్యవహారాలను ఇంకెంత బలంగా ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా స్ట్రాటజీలు ప్లే చేయాలి, నియోజకవర్గాలలో మీరు చేయాల్సినటువంటి పని ఏంది, రాబోతున్నటువంటి ఎన్నికలలో మీరు తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏందనేది కేసీఆర్ పిన్ టు పిన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు సలహాలు సూచనలు ఇస్తూనే వస్తున్నాడు. కేసీఆర్ నందీనగర్ ఇంట్లో ఉన్నప్పుడు నందీనగర్ ఇంట్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి వ్యవహారంలో హైదరాబాద్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలను పిలిపించుకొని కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లను పిలిపించుకొని ఒక స్ట్రాటజీని రూపొందించేటటువంటి కార్యక్రమం చేసిందట. తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో టికెట్ ఎవరికి ఇద్దాం, ఎవరికి టికెట్ ఇస్తే మనకు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది, ఎవరు సత్తా ఉన్నటువంటి లీడరు, ఎవరికి ఇక్కడ క్రెడిబిలిటీ ఎక్కువ ఉంది, ఎవరికి ఇక్కడ కేడర్ ఎక్కువ శాతం ఉందనేది కేసీఆర్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ సో తలసాని శ్రీనివాస్ యాదవ్కు కొన్ని బాధ్యతలు అప్పగించేటటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అది జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో. తర్వాత నందీనగర్ ఇంట్లో నుండి కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కు పోయిన తర్వాత ఇటు 119 నియోజకవర్గాలు 33 జిల్లాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను, మాజీ ఎంపీలను, సో ఎమ్మెల్సీలను వాళ్ళని వీళ్ళని పిలుచుకొని మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో వాళ్ళతో డిస్కషన్ కూడా నడిచింది. నిన్న కేసీఆర్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లీడర్లతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుండి కొంత సమాచారం సేకరించేటటువంటి కార్యక్రమం చేసిందట. ఆ సమాచారం ఏంది అంటే అసలు నియోజకవర్గాలలో పరిస్థితి ఏంది, నియోజకవర్గాలలో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం పైన మంచి ఒపీనియన్తో ఉన్నారా, ప్రభుత్వం పైన నెగిటివ్ ఒపీనియన్తో ఉన్నారా, ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనం ఇంకా బీఆర్ఎస్ పైన కోపంగా ఉన్నారా, బీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో ఉన్నారా, మీరు గ్రౌండ్ రియాలిటీలో తిరుగుతున్నప్పుడు జనం ఏమనుకుంటున్నారు అని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లని అడుగు తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా కేసీఆర్కు చెప్పారట, నియోజకవర్గాలలో పరిస్థితి అంతా ఆగమాగం ఉంది సార్, యూరియా బత్తాలు దొరుకుతలేవు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రోమర్ సెంటర్ల దగ్గర మొత్తం ఇట్లా చెప్పుల లైన్లు పెడతా ఉన్నారు, అసలు బత్తాలు లేనటువంటి పరిస్థితి, యూరియా బత్తాలు లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతు బంధు చక్కగా రాలేదు, రుణమాఫీ చక్కగా కాలేదు, 6 గ్యారెంటీలు కూడా చక్కగా రాలేదు, 420 హామీలు అన్నారు అవి కూడా చక్కగా ఇవ్వలేదు. జనాలు ప్రభుత్వాన్ని అయితే తిడుతూ ఉన్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా నియోజకవర్గాలలో తిరుగుతలేరు, నియోజకవర్గాలకు వస్తలేరు, వాళ్ళు కూడా మొత్తం క్యాంప్ ఆఫీస్లోనే ఇంటికాడనే ఉంటారు తప్ప నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేదని ఈ ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లందరూ కూడా కేసీఆర్కు చెప్పినారట. కేసీఆర్కు నియోజకవర్గంలో ఉన్నటువంటి రియాలిటీని కేసీఆర్కు పిన్ టు పిన్ చేరవేసేటటువంటి కార్యక్రమం చేసినట. తర్వాత కేసీఆర్ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ అడిగిందట. ఎమ్మెల్యేలను జనాలు తిడుతుర్రా పొగుడుతుర్రా అన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలను తిడుతారు, కొంతమంది ఎమ్మెల్యేలను పొగుడుతారు. సో పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ ఉన్నాయి. కానీ ఎమ్మెల్యేల పైన జనాలు మరలబడేటటువంటి కార్యక్రమమే చేస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు వాళ్ళు ఎలక్షన్ కంటే ముందు ఎమ్మెల్యేలు ఏం చేసారు, నియోజకవర్గానికి పోయి మీకు గుడి కట్టిస్తాం, మీకు బడి కట్టిస్తాం, మీకు సీసీ రోడ్ వేపిస్తాం, మీకు పెద్ద పెద్ద బుగ్గలు తెస్తాం, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, కులభవనం కట్టిస్తాం అని చెప్పి రకరకాలుగా వాళ్ళు హామీలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసారు ఓట్ల కోసం. గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు కేసీఆర్ చెప్పిరట, సార్ ఇగో ఈ విధంగా ఉంది పరిస్థితి, ఎమ్మెల్యేలను తిడుతూ ఉన్నారు జనాలు అని చెప్పి కూడా. సో అఫ్కోర్స్ ఈ ఓడిపోయినటువంటి లీడర్లు కేసీఆర్కు అప్రోచ్ అయ్యి చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు. తర్వాత కేసీఆర్ మంత్రులకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ తెలుసుకున్నాడట. ఇప్పుడు మంత్రులు ఉన్నారు, మన తాన 15 మంది మంత్రులు ఉన్నారు కదా రేవంత్ రెడ్డితో కలిపి. మంత్రులు నియోజకవర్గాలలోకి వస్తుర్రా, జిల్లా స్థాయిలో మంత్రుల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, మంత్రుల గురించి అసలు జనాలు ఏమనుకుంటున్నారు అని చెప్పి కేసీఆర్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు ఇక మంత్రుల పర్ఫార్మెన్సు ఎంత చెప్తే అంత ఎక్కువ అయిపోతుంది. మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారం సార్లు హెలికాప్టర్లో తిరుగుడు తప్ప జనాల్లోకి తిరిగేటటువంటి పరిస్థితి లేదు. ఎంతసేపు మనం ఉంటే సెక్రటేరియట్లో ఉండాలి, లేకపోతే హెలికాప్టర్లలో తిరగాలి. ఒక్క మంత్రి కూడా ఇప్పుడు పబ్లిక్లో తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తలేరు, లేకపోతే క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటారు అంతే. సో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా కేసీఆర్కి ఇదే చెప్పారట, క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటారు సార్, ఏమన్నా అంటే పబ్లిక్లో కొత్తలేరు, అంత ఆగమాగం ఉంది, గ్రౌండ్ రియాలిటీలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి ఓడిపోయినటువంటి లీడర్లు చెప్పినారట. ఇక చెప్పిన తర్వాత అన్ని రియాలిటీ తెలుసుకున్నటువంటి కేసీఆర్ ఆయన చెప్పాల్సిన సలహాలు సూచనలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు చెప్పిండట. ఎట్టి పరిస్థితులలో వానాకాలం కాబట్టి గ్రౌండ్లో తిరగండి,
ఇప్పటి నుండి కాదు, కేసీఆర్ స్టార్టింగ్ నుండి చెప్తున్నటువంటి మాటే గ్రౌండ్లో ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రజల్లోకి పోతలేడు, జనాలు ఆ ఎమ్మెల్యేని తిడుతున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓడిపోయిన లీడర్ కనుక జనాల్లోకి పోయిర్రు అనుకో, పబ్లికే అనుకుంటారు కదా, అరే గెలిచిన ఎమ్మెల్యే మా దగ్గరికి రాలే, ఓట్లు వేయించి గెలిపించినటువంటి ఎమ్మెల్యే మా దగ్గరికి రాలే, ఓడిపోయినటువంటి లీడర్ మా దగ్గరకు వచ్చిండు, అరే అనవసరంగా ఈయన ఓడగొట్టినాం కదా, కేసీఆర్ ఉంటేనే బాగుండే కదా అనేటటువంటి ఆలోచనలో జనాలు వస్తారు. ఈ టైంలోనే మనం పబ్లిక్కి హెల్ప్ చేయాలి. వానాకాలం కాబట్టి మీరు పల్లెటూర్లలో తిరగండి, ఎక్కువ వాగులు వంకలు ఎక్కడైతే డేంజర్ జోన్లో ఉన్నటువంటి ఏరియాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, రైతులకు సంబంధించినటువంటి వ్యవహారాలను పట్టించుకోండి. రైతుల పంట పొలాలు మునిగిపోతే అక్కడికి వెళ్ళండి, అక్కడ వెళ్ళి వాళ్ళకు కొంత ఆర్థిక సాయం చేసేటటువంటి కార్యక్రమం చేయండి. తర్వాత లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల దగ్గరికి పోయి జనాలకు ఫుడ్ ఇచ్చేటటువంటి, ఫుడ్ అంటే మీకు తెలుసు కదా, నిత్యావసర సరుకులు, వాళ్ళకు ఉపయోగపడేటటువంటి భోజనము, వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా అందించేటటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పి కేసీఆర్ వాళ్ళతో చెప్పేటటువంటి కార్యక్రమం చేసినట్టు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లీడర్లతో, అంటే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలతోటి. తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు కొన్ని సలహాలు సూచనలు చెప్తూ కొన్ని కీలకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండట. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, సర్పంచ్ ఎన్నికలు. ఈ సర్పంచ్ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో ఇటు కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు బీఆర్ఎస్కి రావాలని చెప్పిండట కేసీఆర్ నియోజకవర్గానికి సంబంధించిన లీడర్లతో. తర్వాత అసలు ఊర్లో ఉన్నటువంటి జనం ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ని ఏమంటారు, కాంగ్రెస్ని ఏమంటారు అని కూడా కేసీఆర్ తెలుసుకున్నప్పుడు ఊర్లో ఉన్నటువంటి జనం ఆఫ్కోర్స్ కాంగ్రెస్ని తిడుతున్నారు. ఎందుకంటే యూరియా బత్తాల పంచాయతీ పెద్ద అయిపోయింది. ఇప్పుడు అసలు బత్తా లేక ఆగమాగం అవుతారు బయట రైతులంతా. తర్వాత రావాల్సినటువంటి నీళ్లు రాకపోవడం, నీళ్ళు ఆపడం, అదంతా కూడా ఆగమాగం ఉంది ఊర్లో రియాలిటీ. తర్వాత మొత్తం చెట్లు నిలిచిపోయినాయి, అవి కొట్టేసే పరిస్థితి లేదు, కరెంట్ వస్తుంది పోతుంది, బాయిల కాడ కరెంట్ లేదు, కరెంట్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, రకరకాల సమస్యలు ఊర్లో ఉన్నటువంటి జనానికి ఉన్నాయి. ఇవన్నీ కూడా కేసీఆర్కి చెప్పినప్పుడు కేసీఆర్ ఓ మాట చెప్పిండట, ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు గ్రామ పంచాయతీలో రావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు అని చెప్పి బీఆర్ఎస్ లీడర్లకు చెప్తూ, మీరు పబ్లిక్లో తిరగండి, పబ్లిక్లో ఉండండి, ఆటోమేటిక్ మనకు ఓట్లు పడతాయి, అరే గెలిచినోడు రాలేదు ఓడిపోయినోడు వచ్చిందని చెప్పి పబ్లికే మనకు ఓట్లు వేస్తారు, మంచి చేస్తే ఆటోమేటిక్గా ఓటు వస్తాయి అని చెప్పి కేసీఆర్ మాట్లాడుతూనే ఇంకో విషయం చెప్పినట్ట. ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు కేసీఆర్ ఏం చెప్పినట్టు అంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, కేసీఆర్ ఓన్లీ సిటీకే పరిమితం అయిపోయిండు, పల్లెటూరుకి సంబంధించినటువంటి సీట్లు అన్ని అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిండు, కాబట్టి ఇక పల్లెటూరులో బీఆర్ఎస్ పార్టీ లేదు, పల్లెటూరులో బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలలో పల్లెటూరుకి సంబంధించినటువంటి సీట్లు, ఎందుకంటే ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి జనాలే కదా ఓట్లు వేయాల్సింది గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎక్కువ సర్పంచ్ సీట్లు, ఎక్కువ ఎంపీటీసీ జెడ్పీటీసీ సీట్లు కనుక బీఆర్ఎస్కి వచ్చినాయి అనుకో, ఆటోమేటిక్ బీఆర్ఎస్ బలంగా ఉంది, స్ట్రాంగ్ ఉంది, బీఆర్ఎస్ ఊర్లో కూడా గట్టిగా ఉంది, పార్టీ ఎక్కడ కూడా చెక్కు చెదరలేదని చెప్పి ఇటు అధికార పార్టీకి అర్థమవుతుంది, అటు బీజేపీ పార్టీకి కూడా అర్థమవుతుంది. కాబట్టి మన పార్టీ బలంగా ఉంది, గట్టిగా ఉంది, రాబోయే రోజులలో మన పార్టీయే తెలంగాణకు ఫ్యూచరు అని చెప్పి జనాలకు అర్థం కావాలంటే ఎట్టి పరిస్థితులలో మనం గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలవాల్సిందే, స్థానిక సంస్థల ఎన్నికలపైన ఫోకస్ పెట్టండి అని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఇవన్నీ కూడా కేసీఆర్ మాట్లాడుతూనే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏం జరుగుతుందో. నిన్న కవిత కూడా వెళ్ళినారు, కేటీఆర్ వెళ్ళినారు, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, కొంతమంది గెలిచినటువంటి లీడర్లు వాళ్ళు కూడా పోయినారు. వాళ్ళకు కేసీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట, కవితకు లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. సో రకరకాలుగా కేసీఆర్ మాత్రం చాలా సీరియస్గా ఉన్నాడు. పార్టీ పైన ఎవరెవరైతే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, పార్టీని డ్యామేజ్ చేసేటటువంటి రకంగా ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్ళని ఉంటే ఉండండి లేదా దొబ్బేయండి, ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి, అంతే. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లు రకరకాలుగా వెళ్ళిపోతున్నారు. ఒక ఆయన బీజేపీ అంటున్నాడు, ఒక ఆయన కాంగ్రెస్ అంటున్నాడు, ఒక ఆయన కొత్త పార్టీ అంటున్నాడు, ఒక ఆయన ఇండిపెండెంట్ అంటున్నాడు. రకరకాలుగా ఎవరు వాళ్ళ రూట్లో వెళ్ళిపోతున్నారు. కాబట్టి కేసీఆర్ కూడా అర్థమైపోయింది, ఉండేటోళ్ళు ఉంటారు, పోయినట్టు పోతారు, వాళ్ళతో పెద్ద ఇబ్బంది లేదని చెప్పి కేసీఆర్ కూడా ఓపెన్గా లాస్ట్ వార్నింగ్ ఇచ్చినట్ట, ఉంటే ఉండుర్రి లేదా వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోవడం వల్ల మా పార్టీకి ఏం డ్యామేజ్ కాదు, ఉన్నోళ్ళతోనే పార్టీ నడుపుతాం, లేనోళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పి కేసీఆర్ ఓపెన్గా చెప్పినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ లీడర్లతో కేసీఆర్
భేటీ అయిండు, సమావేశమైండు, వాళ్ళతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు, సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు, పబ్లిక్లోకి తిరగమని చెప్పినట్టు అవసరం అనుకుంటే పార్టీ ఫండ్ ఇస్తాం, పార్టీ నుండి మీకు కావాల్సినటువంటి సౌకర్యం మొత్తం కూడా ఉంటుంది, అంతా కేటీఆర్ చూసుకుంటాడు, హరీష్ రావు చూసుకుంటారు అని చెప్పి కూడా కేటీఆర్ హరీష్ రావుకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు టచ్లో ఉండమని చెప్పినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. అలాగే త్వరలో కేటీఆర్ హరీష్ రావు పాదయాత్ర కూడా ఉండబోతుంది అనేటటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు చెప్పిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ ఓవరాల్గా మాత్రం రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి నెగిటివిటీని కేసీఆర్ తెలుసుకుంటున్నాడు ఎప్పటికప్పుడు. రేవంత్ను తిడుతుర్రా పొగుడుతురా అని చెప్పి ఎందుకు తెలుసుకుంటున్నాడు తెలుసా కేసీఆర్? ఇప్పుడు రేవంత్ అని ఏమంటుండు, మొత్తం దేశంలోనే నెంబర్ 1 సీఎం నేను, నెంబర్ 1 రైజింగ్ తెలంగాణ స్టార్ట్ చేసిన, ఇప్పుడు 2047 అంటే 2047లో తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, మొత్తం తెలంగాణ లండన్ లెక్క మొత్తం డల్లాస్ అవుతుంది, ఇస్తాంబుల్ అవుతుంది అనేటటువంటి తరహాలో రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు. కేసీఆర్కు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే నాకన్నా మంచిగా చేస్తుండా, ఎందుకంటే ఇప్పుడు ఏడీవైనా కూడా సూపర్ ఎక్సలెంట్ అనుకుంటున్నాడు కాబట్టి అసలు జనాలు ఏమనుకుంటున్నారు అనేది కేసీఆర్కి తెలవాలి. తెలుసుకోవడానికి కేసీఆర్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే బీఆర్ఎస్ పార్టీ లీడర్లను వారానికోసారి నెలకోసారి పిలిపించుకుంటా ఉన్నాడు, భేటీ అవుతూ ఉన్నాడు, పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా జనాలు ఏమనుకుంటున్నారు అని చెప్పి కేసీఆర్ అంతా కూడా తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కానీ మొత్తానికి అయితే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఒక స్ట్రాటజీ చెప్పిండు, పబ్లిక్లో ఉండాలి, పబ్లిక్లోనే తిరగాలని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వాడు తిరుగుతలేడు కాబట్టి అట్లీస్ట్ మనం తిరిగితే మనకు పాజిటివ్ వస్తుంది అనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి అంశం. తర్వాత అదేంది నియోజకవర్గాలలో మీటింగ్లు కూడా పెట్టమని చెప్పిండట. సో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉంటారు కదా, ఇన్ఛార్జ్ లీడర్లు, కార్యకర్తలు, గ్రామ లెవెల్లో ఉన్నటువంటి లీడర్లతో సమావేశం కావాలని చెప్పిండట, వాళ్ళతో మాట్లాడాలని చెప్పిండట. గ్రామ పంచాయతీ ఎన్నికలపైన ఫోకస్ చేయమని కేసీఆర్ నిన్న చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి అంశం. ఎందుకంటే చాలామంది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడిండు, కలిసిండని చెప్తున్నారు తప్ప ఏం జరిగిందో చెప్తలేరు. అందుకే నేను కొంత సమాచారం సేకరించి అసలు ఏం జరిగింది ఏందనేది కొంత తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిన. సో నిన్న నియోజకవర్గానికి సంబంధించినటువంటి లీడర్లు వచ్చిపోయిన తర్వాత హరీష్ రావు, తర్వాత కవిత, జగదీశ్వర్ రెడ్డి కీలకమైనటువంటి లీడర్లు పోయినారు. ఫస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంత స్ట్రాంగ్ ఉన్నటువంటి లీడర్లు, బలంగా మాట్లాడేటటువంటి వ్యక్తులను సెకండ్ సారి అంటే మధ్యాహ్నం అట్లా పిలిపించుకొని మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు కేసీఆర్. సో నెక్స్ట్ అసలు ఏం చెప్పిండు, లాస్ట్ వార్నింగ్ ఏమి ఇచ్చిండు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. సో దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి.